మన శుభాంశు అనేటటువంటి వ్యక్తి వ్యోమగామిగా ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి నాసా నిర్వహిస్తున్నటువంటి పరిశోధనలు. ఇప్పుడు శుభాంశు మీద వ్యోమగాములే ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా యాక్సియం 4 మిషన్లో భాగంగా మంగళవారం రాజశీలోకి పయనమవుతున్నటువంటి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఈ యాత్ర కోసం చేపట్టిన సన్నాహాలను అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. 39 ఏళ్ల శుభాంశును సుక్స్గా పిలుస్తారు. మరో 3 వ్యోమగాములతో కలిసి ఆయన మంగళవారం అమెరికాలోని కెనడా అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ వ్యోమనౌకలో నింగిలోకి ప్రయాణం కాబోతున్నటువంటి సంగతి తెలిసింది. యాత్రకు ముందు శుభాంశుకు సంబంధించినటువంటి వీడియో యాక్సియం స్పేస్ సంస్థ విడుదల చేసింది. యాత్ర దిశగా సాగిన సన్నాహాలు, అద్భుత ప్రయాణం, ఓ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవడం నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టం అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాల్లో శుభాంశుకు అద్భుత ప్రావీణ్యం ఉందని సహచర వ్యోమగాములు కమాండర్ పెగ్గీ వెట్సన్, మిషన్ స్పెషలిస్టులు టిబర్ కపు హంగరీ, స్లావోస్ట్ ఉజ్నాస్కిన్స్కీ పోలెండ్ చెప్తున్నారు. ఆయన అంతరిక్ష విధుల మీద అమితమైన ఆసక్తి, ఏకాగ్రత కలిగిన అత్యంత తెలివైన వ్యక్తి అంటూ అభినందించారు. సూక్ష్మ విజ్ఞానం అవగాహన 130 ఏళ్ల వ్యక్తిని తలపిస్తోందంటూ స్లావోస్ట్ చెప్పుకొస్తున్నారు. పనిలో ఆయన మమేకం అవుతారని, వేగంగా స్పందించగల సత్తా ఉందని చెప్పారు. డ్రాగన్ వ్యోమనౌకకు ఆయన్ని పైలట్గా పొందడం గొప్ప విషయం అంటూ సెగ్గి వెట్స్ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు చెందినటువంటి పెగ్గీ గతంలో 675 రోజులు రాజశీలో గడిపారు కూడా.